ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బండి అయితే స్టార్ట్ కావట్లేదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ డక్కలో స్టార్ట్ చేయాలి. తారులో అయిపోతుంది. చూపిస్తున్నా కదా ఇవన్నీ నేను అప్పట్లో ఆ వార్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్. సో 100cc బైక్ మీద వెళ్తున్నాడు అనమాట మనోడు అయితే మాత్రం. దీంట్లో సగం మంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా. ఆల్మోస్ట్ హలో ఫీల్ పడ్డాక ఆల్మోస్ట్ 30 kilometers వచ్చినట్టున్నాము. మళ్ళీ డౌన్లో వచ్చేసింది. మళ్ళీ వీఆర్ గోయింగ్ టు పవర్ ఆఫ్ అవర్ బైక్, పుట్ ఇన్ న్యూట్రల్, జస్ట్ లీవ్ ఇట్. జనరల్గా ఇలాంటి ప్రాసెస్ ఎవరు యూజ్ చేస్తారంటే ట్రక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తారు హైవేస్లలో. వీళ్ళు ఆరోగ్యుడు ఎంత స్పీడ్ వస్తున్నాడు. అరే నీ అక్కడే వదిలేసినాం అనమాట. ఈవీ బైక్ లాగా ఆరామ్సే సౌండ్ లేకుండా వెళ్తుంది బండి అయితే మాత్రం. నాకు తెలిసి ఇలాంటి ప్రయోగాలు ఎవ్వరు చేయకుండా ఉంటుంది లే లదాఖ్లో, నేను తప్ప. ఆల్మోస్ట్ 70 kilometers తర్వాత పెట్రోల్ వాసన వీరుస్తుంటే ఆ ఫీలింగే వేరుంది తప్ప. మా జన్మలో వాళ్ళు ఇన్ని తిప్పలు అదే వెనకాల పిచ్చలు ప్యాక్ అవుతుండే. లదాఖ్ రైడ్ లో ఈ రోజు వచ్చేసి డే 7. సో ద్రాస్లో అయితే స్టే చేసినాము. సో నిన్న జస్ట్ ఒక 160 kilometers అట్లా కవర్ చేసినాము. బట్ నిన్న ఫుల్ వర్షం పడడం వల్ల మొత్తం తడిసిపోయి మొత్తం అలసిపోయినాము. ఓపిక లేకుండా అసలు వచ్చేసి పడుకొని ఇప్పుడైతే లేచినాము. నైట్ ఫుడ్ కూడా తినలేదు ఎవరు. సో డైరెక్ట్ పడుకునేసి ఇప్పుడైతే మార్నింగ్ లేచినాము. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కిందికి వెళ్ళి బైక్ ప్యాక్ చేయడం ఒకటే పెండింగ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మజ్గాడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద్రాస్. సో ఈ రోజు టార్గెట్ వచ్చేసి జాన్స్కర్ అన్న లే అన్న అని అనుకుంటున్నాం. సో సిచ్యువేషన్ కార్గిల్ వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం. జనరల్ అయితే ఇక్కడ సింగిల్ రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రైవేట్ రూమ్స్ వచ్చేసి 4 members పడుకోవచ్చు అంట. మేబీ 3 members దాకా ఉంది. సో అదైతే వచ్చేసి 2000 rupees అన్నారు. సో ఇది ఉంది కదా, ఇది 8 members ఒక్కటే రూమ్లో అయితే పడుకున్నాము. డామినేటరీ టైప్ అవుతుంది. సో ఫర్ హెడ్ వచ్చేసి 400 rupees అయితే ఛార్జ్ చేసిండ్రు. సో ఇదే బెస్ట్ అనిపించింది. అందరం ఒకటే దగ్గర ఉంటాం కదా అని అనిపించింది. అవతల అయితే కొంచెం అడ్జస్ట్ కావడానికి చాలా ఇబ్బంది అనమాట. సో చిన్న కొంచెం బెడ్ అవుతుంది కానీ 4 members పడుకోవాలంటే కంఫర్ట్గా పడుకోలేము. సో దానికన్నా ఇది బెస్ట్ అనుకుని ఇవైతే తీసేసుకున్నాం. ఇంకా కంపేర్ చేస్తే అది 500 పడుతుంది ఫర్ హెడ్కి, ఇదైతే 400 rupees. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత బండి అయితే స్టార్ట్ కావట్లేదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ డక్కలో స్టార్ట్ చేయాలి. తారులో అయిపోతుంది. చలో తార్లోనే. ఫైనల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఈజీగానే. ద్రాస్ అనమాట, ద్రాస్ విలేజ్. ఇది ద్రాస్ విలేజ్ నుంచి ఇక మూన్ లైట్ గెస్ట్ హౌస్ అని ఉంది కదా, ఇక్కడ అయితే మనం స్టే తీసుకున్నాం నైట్. ఎగ్జాక్ట్లీ గ్లేషియర్స్కి అపోజిట్ అయితే ఉంటుంది చూడండి స్టే. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చినాము. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చినాము. లోపలికి ఎంట్రీ కాగానే జస్ట్ మనకు ఆధార్ కార్డు తీసుకున్నారు, మన ఐడెంటిటీ కార్డు తీసుకొని ఎంట్రీ చేసుకొని నా పేరు, మొబైల్ నెంబర్ అండ్ ఎంతమంది ఇచ్చారని ఎంట్రీ చేసుకున్నారు. 6 members ఒక్కరే చేసేసినాం. సో అయిపోయింది. వెళ్తున్నాం, వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి. నేను లాస్ట్ టైం వచ్చిన బట్ ఇయర్ కూడా వచ్చినాం కదా, ఒకసారి విజిట్ చేసి మన ఇండియన్ ఆర్మీ ఎంత సాక్రిఫైస్ చేసిండ్రు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మన కోసం. 1999లో ఈ వార్ అయితే జరిగిందనమాట. సో వార్లో మన ఇండియన్ ఆర్మీ చాలా మంది అయితే చనిపోయారు, వీరమరణం అయితే పొందిండ్రు. వెనకాల కనిపిస్తుంది కదా అదే మౌంటైన్ పేరు టైగర్ హిల్ అంటారు. దానిపైన మనకు వార్ అయితే జరిగింది. ఈ 2 mountains మధ్యలో అయ్యింది. సో లాస్ట్ టైం అది నాకు ఎట్లా తెలుసు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో అట్లా నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇంకా ఇక్కడ మొత్తం ఏమైనా వర్క్స్ ఉన్నా ఏమన్నా సరే కానీ మొత్తం ఆర్మీ వాళ్ళే చేసుకుంటారు అనమాట. వాళ్ళ సొంతం వర్క్. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉండరు వీళ్ళ వర్క్ వీళ్ళే చేసేసుకుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఉంది ఒకటి. చూపిస్తున్నా కదా ఇవన్నీ నేను అప్పట్లో ఆ వార్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. అవి అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది మొత్తం వార్ జరిగినప్పుడు అయితే యూజ్ చేస్తున్నారు ఇవన్నీ. కార్గిల్ వార్ వచ్చేసి 99లో అయితే జరిగింది. ఇది పాకిస్తాన్ ఇండియా మధ్యలో అయితే జరిగింది. ఫస్ట్ పాకిస్తాన్ వల్ల స్టార్ట్ చేసిన అనమాట. ఒక 10 to 15 members ఏమో అక్రమంగా మన ఇండియాలోకి చొరబడడానికి వచ్చిన అనమాట వాళ్ళ సోల్జర్స్ అయితే మాత్రం. మేజర్ విజయ్ అయితే అక్కడ ఉన్నారనమాట, ఆఫీసర్ అయితే మాత్రం. సో వాళ్ళని చూసినప్పుడు అతను ఒక్కడే ఫస్ట్ అయితే ఈ వార్ అయితే స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ ఒక 20 members అయితే అక్కడ ఆపేసిండు. దాని తర్వాత ఇంకా కంటిన్యూగా అయితే పాకిస్తాన్ వాళ్ళు రావడం వల్ల ఆపరేషన్ విజయ్
ఆపరేషన్ విజయ్ అయితే స్టార్ట్ చేసి కార్గిల్ వార్ అయితే స్టార్ట్ అయినప్పుడు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే మాత్రం 500 మెంబర్స్ అయితే వీరమరణం అయితే పొందారు ఈ కార్గిల్ వార్ లో అయితే మాత్రం. పాకిస్తాన్ అయితే మాత్రం 1500 వరకు అయితే చనిపోయారు అనమాట. సో దీంట్లో కూడా మనదే పైచే అయితే ఉంది. బట్ మన 500 మెంబర్స్ అయితే చనిపోయారు కాబట్టి సో వాళ్ళకు గుర్తుగా ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అయితే కట్టడం జరిగింది. కార్గిల్ వార్ మెమోరియల్ లోపలికి కూడా వెళ్ళొచ్చాను. సో లోపల ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఈ వార్లో చనిపోయారో వాళ్ళ ఫొటోస్ అన్ని అయితే మెన్షన్ చేశారు. వాళ్ళ ఆ టైంలో యూజ్ చేసిన వెపన్స్ అవన్నీ బాంబ్స్ కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మేజర్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కి లాస్ట్ మెసేజ్లు అయితే పంపించారనమాట పోస్ట్ ద్వారా. ఇదే లాస్ట్ పోస్ట్ నా నుంచి. సో ఇప్పుడైతే వార్కి వెళ్తున్నాం మేము, మళ్ళీ తిరిగి వస్తామో రామో తెలియదని అట్లా మెసేజ్ అయితే పెట్టినారనమాట. చాలా బాధగా అనిపించింది అండ్ చాలా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి లోపల. వాళ్ళు 40 degrees లో ఈ వార్ అయితే జరిగిందనమాట. చాలా గ్రేట్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే మాత్రం. సో 100cc బైక్ మీద వెళ్తున్నాడు అనమాట మనోడు అయితే మాత్రం. 25,000 kilometers ప్లస్ అంట. 2 జ్యోతిర్లింగం 4 ధామ్స్ 25,000 kilometers విత్ 100cc. గ్రేట్. తెలుగు ట్రావెలర్ హరీష్, తెలంగాణ మన్నమర్రి అలా ఊరి పేరు, సొంత ఊరి పేరు. సో మళ్ళా అందరు మన హిందూస్ వాళ్ళు అయితే వేసేసిండ్రు. శివాజీ మహారాజ్, నరేంద్ర మోడీ వీళ్ళు అందరూ మన వాళ్ళే అనమాట. సో గ్రేట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ సొంతం పని కోసం కాకుండా నేషన్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోటోస్ అయితే అన్ని వేసి ఇక్కడ చూడండి ఫ్యూచర్ పిఎం యోగిజీ దాన్ని మెన్షన్ చేశారు. గ్రేట్. అసలు కింద ధైర్యంతో ఇవన్నీ మెన్షన్ చేసి 100cc మీద చూడండి ఫుల్ లగేజ్ ఎట్లా సెటప్ చేసిండు. చాలా గ్రేట్. 100cc పైన వెళ్ళడం అంటే మాత్రం చాలా గ్రేట్. మనకైతే మంచి సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి తెలుగు ట్రావెలర్ హరీష్. చూడండి KTM అడ్వెంచర్ 250 బైక్ పైన ఇంత లగేజ్ తీసుకుని ఇద్దరం వెళ్తున్నాం. చాలా డిఫికల్ట్ అవుతుంది మాకు హై పాసెస్ దగ్గర. మనోడు 100cc పై దగ్గర వెళ్ళొచ్చినంటే ఇందాక అడిగినాం కలిసినాం దగ్గర అప్పుడు ఏమి అంత వీడియో చేయలేదు, మాట్లాడడానికే సరిపోయింది. సో మనోడు ఎక్కడి నుంచి వస్తున్నది అంటే అయిపోయింది బ్రో, ఏమంటారు ఉమ్లింగ్లో నుంచి వచ్చేస్తున్నాను అన్నాడు. షాక్. నేనైతే మాత్రం ఉమ్లింగ్లో సింపుల్ గా పోయి వచ్చేస్తాను అని చెప్తున్నాడు. చాలా కష్టం అసలు ఉమ్లింగ్లో హై పాసెస్ 19,000 feet త్వరలోనే హైయెస్ట్ మోటార్ రూల్ పాస్ అనమాట. అక్కడికి వెళ్ళి రావడం అంటే అంత ఈజీ కాదు. మనోడికి హెల్త్ బాగాలేదు, అదే ప్రాబ్లం. మెల్లగా వెళ్తాం రండి అంటే కొంచెం 70-80 అట్లా వెళ్తాము. ఈవినింగ్ లోపు వెళ్ళిపోతే డ్రెస్సింగ్ అదంతా చూసుకొని అదంతా సెట్ చేసుకోవచ్చు. సరే మళ్ళీ బాయ్, కలుసుకుందాం లదాఖ్లో. సో బాయ్స్ ప్లాన్ ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి స్ప్లిట్ అయిపోతాం. లదాఖ్ లే సిటీ వచ్చేసి 271 kilometers ఉంది. ఇంకా మనం ఇంకా కొంచెం లేట్ అయిపోతే అస్సలు పోలేము. సో ఇంకా నాన్ స్టాప్ కొంచెం స్పీడ్గా వెళ్దాం అనుకుంటున్నాం. సో వినయ్కి అంత హెల్త్ సెట్ కాలేదు. సో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆక్సిజన్ ప్రాబ్లం, అట్లా కొంచెం హెడ్ ఎక్ అట్లా వస్తుందంట. ఓకే ఓకే ఎంట్రీ రాగానే కొంచెం దూరం రాగానే ఎందుకో తెలియదు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇంకో ఆల్టర్నేట్ రూట్ ఉంది కానీ అక్కడ ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, అటు నుంచి పోవద్దు అని చెప్తున్నాడు. ఇంకోటి ఇక్కడ మాకు మెడికల్ షాప్ కానీ హాస్పిటల్ కానీ కావాలి కాబట్టి ఇంకా సిటీలోకి అయితే వచ్చినాము. దీంట్లో సగం మంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా. ఆల్మోస్ట్ ఆల్ ఎవరో ఒక 30-40% మాత్రమే మన ఇండియా అంటే మన ఇండియా అన్న ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే జన్మభూమికి లవ్ చేసేవాళ్ళు. మిగతా 60% మోస్ట్లీ పాకిస్తాన్కి సపోర్ట్ చేద్దామని ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం కంట్రీ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని ఉంటుంది. లేదంటే అంత ఈజీగా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దాంట్లో అంత ఈజీగా బాంబులు పెట్టడం అది ఎట్లా పెట్టడం జరుగుతుంది చెప్పండి. అంత ఈజీగా అయితే రారుగా వీళ్ళు. అరే నువ్వు వద్దురా భయ్, నువ్వు పాకిస్తాన్ ఎవడరా వాని సావదంగితే కొట్లాడితే అయిపోతుంది, ఆడికే ఎండ్ అయిపోతుంది. బట్ వీళ్ళు వాళ్ళని చేరతీసి మంచిగా స్టే ఇచ్చి ఫుడ్ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని లేపేస్తే మనం కూడా పాకిస్తాన్ ఇండియా కూడా ముస్లిం కంట్రీ అయిపోతుంది, మనం ప్రశాంతంగా బతుకోవచ్చు, ముస్లింకి ప్రియారిటీ ఉంటుందని ఇట్లా వస్తారు. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా సేమ్ అదే. హోల్ సిటీలో మొత్తం ఆల్మోస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఓకేనా, సెట్ అయిందా? ఇంకా నమ్కిలా పాస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక ఫోటో తీసుకొని స్టార్ట్ అయిపోదాం. 12,198 feet అయితే ఉంది. హలో ఫ్యూయల్ పడ్డాక ఆల్మోస్ట్ 30 kilometers వచ్చినట్టున్నాము. అసలు ఫ్యూయల్ స్టేషన్స్ లేవంటే ఇందాక ఒక దగ్గర నమ్కిలా పాస్ దగ్గర ఆయన అడిగితే 50 kilometers ఒకటి ఉందని అన్నాడు. 50 kilometers ఏంద్రా బాబు, లో ఫ్యూయల్ పడ్డది, ఇది పోతుందో తెలియదు. ఫస్ట్ టైం లో ఫ్యూయల్ పడ్డది అంటే ఎన్ని కిలోమీటర్ అవుతుందో తెలీదు. ఇది ఘాట్ సెక్షన్ అండ్ మౌంటైన్స్లో కాబట్టి ఫ్యూయల్ దొరకదా అని భయపడుతున్నాం. వెనకాల వినేది కూడా అదే బాధ అనుకుంటా నాకు తెలిసి. పోపిద్దామని అన్నాడు, నేను ఉంటాయి కదా అని అనిపించింది, అందుకే పోపియాలి. లేదంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ నెవర్ ఇగ్నోర్ ఫీలింగ్ ఫ్యూయల్ అండ్ బైక్. పోచులా పాస్కి అయితే వచ్చినాము. సో యూఆర్ ఎట్ 30,478 feet
హైట్లో. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాస్ అనమాట ఇది వరల్డ్లోనే. పెట్రోల్ అయితే దగ్గర పడ్డది అయిపోవడానికి. సో బండి అయితే ఆఫ్ చేసేసి న్యూట్రల్ అయితే పెట్టేసిన. సో మొత్తం డౌన్లోనే ఉంది కాబట్టి స్టార్ట్ లేదు బండి ఆఫ్ చేసేసి మొత్తం డౌన్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పటికొక మళ్ళీ డౌన్లోడ్ వచ్చేసింది. మళ్ళీ వీఆర్ గోయింగ్ టు పవర్ ఆఫ్ అవర్ బైక్, పుట్ ఇన్ న్యూట్రల్, జస్ట్ లీవ్ ఇట్. జనరల్గా ఇలాంటి ప్రాసెస్ ఎవరు యూజ్ చేస్తారంటే ట్రక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తారు హైవేస్లలో. సో వాళ్ళకి ఏంటంటే టాప్ గేర్ ఉన్న డైరెక్ట్ ఇట్లా అంటే న్యూట్రల్ అయిపోతుంది. వాళ్ళకి తెలిసిపోతుంది ఎంటీ రోడ్ ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే న్యూట్రల్ వేసేస్తే వాళ్ళకి ఒక లీటర్కి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ప్లస్ అవుతుంది. సో అందుకని అట్లాంటి ప్రాసెస్ మనం అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. మనకు ఆల్మోస్ట్ 10-15 కిలోమీటర్స్ అయితే మైనస్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేయకుండా వితౌట్ ఫ్యూయల్ అయితే మనం బైక్ రైడ్ చేస్తున్నాము. బట్ ఇది చాలా డేంజరు, ఎందుకంటే సడన్గా బ్రేక్ వేయాలన్నా, ఎవరైనా అడ్డం వచ్చినా సడన్గా టర్న్ తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఆఫ్ చేస్తే కూడా EBS వర్క్ కాదు. పర్లేదులేండి, ఇది కూడా ఒకటి వన్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్. అయితే పెద్ద టెన్షన్ ఏం పడతలేము. పెట్రోల్ ట్యాంక్ వేసుకొని పోదాం. అది ఇంట్లో మన చీమల పుట్ట రాకనే ఉంటాయి ఆల్మోస్ట్గా. పెద్ద పెద్ద చీమలు వచ్చి పుట్టలు పెట్టినట్టే కనిపిస్తున్నాయి కదా, సేమ్ అదే మాదిరి అయితే కనిపిస్తాయి. మేమైతే KTM ADV 215 అయితే ఎలక్ట్రికల్ బైక్ అయితే కన్వర్ట్ చేసినాం. యూ కెన్ సీ ప్రెజెంట్ అయితే ఫ్యూయల్ స్టేషన్ వచ్చేసి ఇంకా 17 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మా బైక్ కి ఎందుకు ఫ్యూయల్ వేస్ట్ చేయడం, మొత్తం ఫుల్ స్లోప్ ఉంది కదా అని వదిలేసినాం అనమాట. EV బైక్ లాగా ఆరామ్సే సౌండ్ లేకుండా వెళ్తుంది బండి అయితే మాత్రం. నాకు తెలిసి ఇలాంటి ప్రయోగాలు ఎవ్వరు చేయకుండా ఉంటుంది లేహ్ లదాఖ్లో, నేను తప్ప. పాపం ఏమనుకుంటుడు నా గురించి, మంచిగా అన్నా అన్నా పెట్రోల్ ఓపించుకోనా దాంట్లో ఉండదు అని అన్నాడు. నేను ఉండి 2 పాయింట్స్ ఉందిలే పోతుంది అని చెప్పిన. సో నెక్స్ట్ టైం నుంచి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక 3 పాయింట్స్ ఉన్నా సరే కానీ ఫ్యూయల్ పోసేసుకోవాలి ఎక్కడ కనిపిస్తే ఎక్కడ. అది కూడా ఈ లదాఖ్లో మళ్ళీ నేను నెగ్లెక్ట్ చేయడం, ఏదో హైవేలోనో లేకపోతే మన ఊర్లోనో అంటే ఏదో ఎవడో ఫోన్ చేసినా లేకపోతే ఎట్లా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ లదాఖ్లో ఎవడు హెల్ప్ చేయడు, చేస్తాడు బట్ చాలా టైం ప్రాసెస్. వీళ్ళు ఆరోగ్యుడు ఎంత స్పీడ్ వస్తున్నాడు. అరే నీ అక్కరే ఇంకా జస్ట్ 7 కిలోమీటర్స్ ఉందని బైక్ అయితే స్టార్ట్ చేసినాను మయా. सर उसके हैंड प्रॉब्लम है, तुम्हें लिखना सर. వెల్కమ్ టు లే టూరిజం. లే ఇక్కడ నుంచి వచ్చేసి 97 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ వెనకాల చిన్న మిస్టేక్ చేసిన వల్ల ఇంత టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఈ పాటికి మేము ఆల్మోస్ట్ నియర్ టు లదాఖ్. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ వాసన వేస్తుంటే ఆ ఫీలింగే వేరుందప్పా. ఇంకా 2 లీటర్లు ఉంది అందుట్లో తెలుసా. ఈ కాంట్ ఇమాజిన్, నేను 20 కిలోమీటర్స్ బండి స్టార్ట్ చేయకుండా అటునే నడుపుకుంటూ వచ్చినాము. అసలు చాలా డేంజర్, కానీ ఇంకా తప్పలేదు సిచ్యువేషన్. లాస్ట్ మూమెంట్లో మనం అయితే ఇంకా ఈ సాహసం అయితే చేసినాం అనమాట. జూలే వెల్కమ్ టు నిమ్ము విలేజ్. మా తిప్పలు పగన్ కూడా రావద్దు, పగన్ గుడికే రావద్దు. మా జన్మల వల్ల ఇన్ని తిప్పలు. అదే వెనకాల పిచ్చలు ప్యాక్ అవుతుండే. పొద్దు నుంచి 200 కిలోమీటర్స్ రావడానికి నీ అమ్మ 7:40 అవుతుంది టైము. ఇప్పుడు చూడండి వెదర్ ఎట్లుంది ఇక్కడ మ్యాగ్నెట్ హిల్ దగ్గర అయితే మాత్రం. సో ఇంతసేపు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే ఇక్కడే రెస్ట్ అయితే తీసుకున్నాము మేము. కొన్ని ప్లేసులలో స్ట్రేట్గా ఉన్నాయి రోడ్స్, క్రేజీగా ఉన్నాయి అసలు అయితే మాత్రం. కాకపోతే సడన్ టర్నింగ్ వస్తున్నాయి, చూసుకొని రావాలి. ఇక్కడ 110 ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. కిतना 20 రూపీస్ లేదా 50 रुपीज़ का है. ओके, 4 व्हीलर का 50 रुपीज़ है, 2 व्हीलर का 4 व्हीलर का 100 है. अच्छा ये है. ठीक है ले लो. वेलकम टू ले सिटी ब्रो. गिलन व्हील्स ब्रो, you parked on road bro, difficult bro, full traffic jam. बहुत ट्रैफिक है, आगे बहुत बस है. अच्छा आउटसाइड गलत आ गया, इधर नहीं रहना था. धीरे चलेगी. उधर आ. ठीक है थैंक यू.
इधर रूम है एक, साइंटिस्टों का नहीं यहाँ पे रुक रहे हो या ऊपर जा रहे हो? रुकने के लिए హాయ్ ఫారెనర్స్ ఫుల్ ఖుషిలో చూస్తున్నారు. వీళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నారు. రేపు మార్నింగ్ వీళ్ళు పక్క బైక్స్ తీసుకుంటారు. వీళ్ళు ఇంతగానో ఆసక్తిగా చూస్తున్నారు బైక్స్ కోసం అంటే మాత్రం పక్క వీళ్ళు బైకర్సే. వీళ్ళు నాకు తెలిసి రేపు బైక్స్ రెంటల్కి తీసుకొని లే సర్కిట్ మొత్తం తిరుగుతారు. ఓరేని అమ్మ గుద్ద వరకు జామ్ అయింది. నేను అందుకే నా రూట్ తీసుకొని పోదామని. సో రాయల్ నన్సో గెస్ట్ హౌస్. Last time we talked, you had nothing to say.